హాయ్ అండి. హలో. వెల్కమ్ బ్యాక్ టు సోనశ్రీ కిచెన్ మీ స్వర్ణ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో సున్నుండల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. అయితే ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానన్నమాట. చాలా సింపుల్, మంచి పర్ఫెక్ట్గా చూపిస్తానండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అయితే ముందుగా నా ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక విషయం అండి, మనం నా చిన్నప్పుడు మా తాతగారు, మా నాయనమ్మ, మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళకి వెళ్ళినప్పుడు ఎండాకాలం సెలవులప్పుడు పొడుపు కథలు చెప్తూ ఉండేవాళ్ళండి. అయితే అవి గుర్తొస్తూ అప్పుడప్పుడు మా పాపకు కూడా నేను చెప్తూ ఉంటానన్నమాట. అలాగే ఇప్పుడు మనకున్న ఈ కల్చర్లో, బిజీ లైఫ్లో పొడుపు కథలు కానీ ఇలాంటివి మన పిల్లలకి చెప్పట్లేదు, మనం కూడా మర్చిపోతున్నామండి. అందుకని చెప్పేసి నేను ఈరోజు నుంచి నేను పెట్టే ప్రతి వీడియోలో కూడా ఒక చిన్న పొడుపు కథని వేస్తానండి. ఆ ఉద్దేశంతో నేను పొడుపు కథలు మన సబ్స్క్రైబర్స్ అందరి కోసం పొడుపు కథలు వేయటం జరుగుతుందన్నమాట. అవన్నీ మర్చిపోకుండా అందుకని చెప్పేసి నేను పొడుపు కథ వేస్తున్నానండి. అదనమాట. అయితే ఈ పొడుపు కథ ఒకవేళ మీకు తెలిసి ఉంటే ముందుగానే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ తెలియచేయండి. అయితే ఆ పొడుపు కథ ఏంటంటే, కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులండి. అదేంటో మీరు విప్పండి. తెలిసిన వాళ్ళైతే ముందుగానే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మరొక్కసారి చెప్తా, కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులండి. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఇంకా నేను ఒకవేళ మీరు కామెంట్ రైట్ అయినా తప్పైనా సరే నేను లాస్ట్లో అయితే ఈ పొడుపు కథని విప్పుతానండి. సరేనా? మరి వీడియోలోకి వెళ్దాం రండి. సున్నుండలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మినపగుండ్లు తీసుకున్నాను. ఇంకా షుగర్ అండి. నేను ఇంట్లోనే హోమ్ మేడ్ తయారు చేసుకున్నానండి నెయ్యి. ఈ నెయ్యిని యూజ్ చేస్తానన్నమాట. ఇంకా బియ్యము, ఒక 4-5 ఇలాచీలండి. ప్రిపరేషన్ విధానాన్ని ఇప్పుడు చూపిస్తానన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 1 కప్పు మినపగుండ్లు వేసుకోవాలి. ఇలా గరిటెతోటి కలుపుకుంటూ మినపగుండ్లని మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి. అయితే మీరు మినపప్పు అయినా తీసుకోవచ్చు, ఇంకా పొట్టు మినపప్పు అయినా తీసుకోవచ్చు. పాతకాలం పద్ధతిలో అయితే పొట్టు మినపప్పుతోటే చేసుకునేటోళ్ళండి. అప్పుడు చాలా బలంగా ఉండేటోళ్ళు అనమాట. అలాగా మరి మన పిల్లలకు కూడా అప్పుడప్పుడు ఇలా సున్నుండలు ఇవ్వాలని చెప్పేసి నేను చేసి చూపిస్తున్నానండి. అందుకోసం అనమాట. అలా కూడా తీసుకోవచ్చు. ఏవి అవైలబుల్లో ఉంటే వాటిని మనం ఇలా తీసేసుకొని వేపుకోవాలండి. అదనమాట. లో ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోటి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఈ మినపగుండ్లని వేయించుకోవాలండి. ఒకవేళ గంటతోటి కలుపుకోకుండా అలాగే ఉంచుకుంటే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా గరిటెతోటి మంచిగా కలుపుకుంటూ ఎర్ర కలర్లో వచ్చే వరకు వేపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తానండి. అది ఈ విధంగా బాగా కలర్ వస్తాయండి. ఇగో మనకి సప్పుడు కూడా వస్తూ ఉంటాయి. ఈ టైంలో ఏం చేయాలంటే 1 స్పూను బియ్యం వేసుకోండి. ఇలా బియ్యం వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి పంటికి అతుక్కపోకుండా మంచిగా మనం సున్నుండలు తిన్నప్పుడు టేస్టీగా ఉంటాయి, పంటికి అతుక్కోకుండా ఉంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా బియ్యం వాడుకోవటం వల్ల. ఇదండి, ఇలా వేపుకోవాలి. ఇంకా బాగా తెలియాలంటే ఈ మినపప్పుని ఇలా ఒక గింజ తీసుకొని చూస్తున్నారా, ఆ విధంగా చప్పుడు రావాలి. అప్పుడు వచ్చినప్పుడు మనకి పర్ఫెక్ట్గా వేగాయని అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఆరపెట్టుకోవాలండి. ఈ బియ్యం ఈ వేడికే వేగిపోతాయి. మనం ఎంత బాగా
మినపగుండ్లుని అంటే మినప్పప్పును వేయించుకుంటామో అంత టేస్టీగా మనకి సున్నుండలు వస్తాయండి. ఇదన్నమాట. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. చూస్తున్నారండి, తప్పుడు చూసారు ఎట్లా వస్తుందో, అది అట్లా రావాలండి. సూపర్ అంటే సూపర్గా ఉంటాయి అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి అన్నమాట. ఒకటి కాదండి, 2 కూడా తినేస్తారు ఇట్లా పర్ఫెక్ట్గా చేసుకుంటే. వీటిని చల్లారి పెట్టుకుందాం. మినపగుండ్లు చల్లారే లోపల మనం స్టవ్ మీద నెయ్యి పెట్టుకొని ఇలా కరిగించుకోవాలండి. నెయ్యి మంచి హీట్ కావాలన్నమాట. అప్పుడు సున్నుండలు చుట్టుకునేటప్పుడు మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇది పూర్తిగా మినపగుండ్లు చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీలో వేసేసుకోవాలండి. వీటిని పొడిలా గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇవ్వండి, ఈ విధంగా మంచిగా మెత్తగా పొడిని పట్టుకోవాలి. మరీ మెత్తగా పిండిలా కాకుండా కొద్దిగంత లైట్గా బరకగా ఉండాలండి. అప్పుడు మనం తింటున్నప్పుడు పంటికి అతుక్కోకుండా చాలా బాగుంటాయి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసేసుకొని దీన్ని కూడా ఆరబెట్టుకోవాలండి. ఇట్లా గిన్నెలో వేసేసుకోవాలి. మళ్ళీ మిక్సీ తీసుకొని షుగర్ వేసుకోవాలండి. దీన్ని కూడా మెత్తని పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి. అయితే ఎంత కొలతలని మీరు వీడియోలో అడగొచ్చండి. అయితే ఈ కప్పుతోటి 1 కప్పు మినపగుండ్లు తీసుకుంటే 1 కప్పు షుగర్ తీసుకోండి, మంచిగా సరిపోతుంది. కొద్దిగంత షుగర్ తక్కువగా తినేవాళ్ళు అయితే కొద్దిగా ఒక 2 స్పూన్లు తక్కువగా వేసుకోండి. కొద్దిగంత ఎక్కువ షుగర్ కావాలి అనుకున్నట్లయితే, స్వీట్ ఎక్కువ తింటే కొంచెం ఒక 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, పర్వాలేదు. అయితే ఒక 3-4 ఇలాచీలు కూడా వేసుకోండి, మంచి ఫ్లేవర్ ఉంటుందన్నమాట మినపుండలు తింటుంటే. షుగర్ని కూడా ఇలా మెత్తటిగా పొడిలాగా చేసుకోవాలండి. ఈ పొడిని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మినప్పొడి ఉంది కదండి, దాంట్లో కలిపేసుకోవాలి. ఈ 2 పొడుల్ని షుగర్ వేసిన తర్వాత మంచిగా చేతితోటి ఈ విధంగా కలిపేసుకోవాలండి. షుగర్ పొడి అంతా కలిసేలాగున ఇట్లా. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే కాగబెట్టుకున్న నెయ్యి ఉంది కదండి, అది కొద్దిగా ఇలా వేసుకుంటూ ఇలా వేసుకోవాలండి. బాగా హీట్ ఉండాలి నెయ్యి, అప్పుడు ఉండ కూడా మంచి కట్టుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఇట్లా కలిపేసుకొని విధంగా మంచిగా కలుపుకోవాలండి. నెయ్యి వేసుకుని అంతా కలుపుకోవద్దు, కొద్దిగా నెయ్యి వేసుకుంటూ కొద్దిగా పిండిలో కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఈ విధంగా కలుపుకొని ఉండగా చుట్టుకోవాలన్నమాట. ఒకవేళ ఉండ చుట్టుకోవటం రావట్లేదు అనుకుంటే మరి కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి. ఇట్లా ఇగోండి, ఈ విధంగా మనకి కావాల్సినంత ఉండ కట్టేసుకోవాలి. ఇలా చేతులతోటి ఇట్లా ప్రెస్ చేసుకుంటూ ఇట్లా 2 వేలతోటి మంచి గుండ్రంగా వస్తాయండి. మనకి మనం బయట కొనుక్కొని తింటూ ఉంటాం కదా స్వీట్ షాప్స్లో, ఆ విధంగా గుండ్రంగా వస్తాయి కదా, అట్లా ఇలా రావాలంటే ఈ విధంగా గుండ్రంగా ఈ ఏళ్ళు ప్రెస్ చేసుకుంటూ నొక్కుతూ ఉంటే అప్పుడు మనకి గుండ్రంగా సున్నుండ వచ్చేస్తుంది. చూడండి ఎలా ఉందో, సూపర్ ఉందండి. ఇది ఇలాగే అన్నిటిని కూడా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండ చుట్టేసుకోవాలన్నమాట. మొత్తం ఒకసారి వేసేసుకుంటే పిండంతా పీచ్ చేసుకుంటుందండి. అప్పుడు ఉండ కట్టుకోవటానికి మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట. అందుకని చెప్పేసి ఇలా కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఉండని చుట్టేసుకోవాలన్నమాట. ఇగోండి, ఈ విధంగా ఉండని పర్ఫెక్ట్గా మనం కట్టేసుకోవచ్చు. ఈ విధంగానే పిండి అంతా నేను చేసేసుకుంటాను. ఒకవేళ మనకి ఎన్ని కావాలో అన్ని కూడా చేసుకోవచ్చు. ఈ పిండి నేను చేయొచ్చు అంటే ఒక డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనకి మన పిల్లలకి ఎప్పుడు సున్నుండలు తినాలి అనిపించినప్పుడల్లా మనం
చేసేసుకొని పెట్టేసుకోవచ్చండి, నెయ్యి కాగబెట్టేసుకొని. అంతే, చాలా సింపుల్ అండి. ఇలా ఇలా మొత్తంగా ఉండలన్నీ చుట్టేసుకున్న తర్వాత నేను చూపిస్తాను. ఇలాగే అన్నిటినీ కూడా చూసారా, మొత్తం కూడా చుట్టేసుకున్నానండి. చాలా తక్కువగా నెయ్యి పీల్చేసుకుంటుందనమాట. మనం ఈ విధంగా ఉండలు చుట్టేస్తే కొద్ది కొద్దిగా నెయ్యి వేసుకుంటూ ఇలా ఉండలు పొడిలో వేసుకుంటూ కట్టేసుకోవాలి. అప్పుడు మనకి ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా నెయ్యి కూడా చాలా తక్కువగా పడుతుందండి. చాలా టేస్టీ ఉంటుందన్నమాట. ఇవి ఎన్ని రోజులైనా ఒక 1 మంత్ 2 మంత్ కూడా మనకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇవ్వండి చూడండి, సూపర్ ఉన్నాయి అన్నమాట. ఇలా చిన్న చిన్నవి అంటే మా పాపకు భలే ఇష్టం అండి. చిన్న చిన్నగా ఉండాలి, పిల్లలు ఎంత ఇష్టపడతారు కదా, అదే అందుకని ఈ లాస్ట్ది మా పాప ఫస్ట్ ఇది ఉంటుందండి. ఇలా చిన్నగా కట్టేసి తనకిస్తే హ్యాపీగా తినేస్తుంది అనమాట. ఇంతేనండి, సున్నుండలు తయారైపోయాయి. ఎక్కువ కష్టపడకుండా చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా చాలా ఈజీగా చేసి చూపించానండి. చూసారు కదా, మరి నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ కూడా చేయండి. ఇప్పుడైతే నేను టేస్ట్ చేస్తానండి. చూసారండి, మస్తుగా వచ్చినాయి అనమాట. సూపర్ అండి, చాలా సింపుల్గా టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి అన్నమాట. కరకరలాడుతూ అక్కడక్కడ మంచిగా ఉందన్నమాట. మరి ఫస్ట్గా మరి నేను వీడియోలో పొడుపు కథని వేశాను కదండి. మరి మీరు ఎంతమంది నాకు కరెక్ట్గా పొడుపు కథ విప్పారో తెలియదు కదా. అయినా కానీ నేను లాస్ట్లో నేను పొడుపు కథ విప్పేస్తానని చెప్పాను కదండి. అందుకని చెప్పేసి నేను ఈరోజు పొడుపు కథను రిలీజ్ చేసేస్తున్నాను, ఆన్సర్ చెప్పేస్తున్నాను అనమాట. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు అండి. కాళ్ళు చేతులు లేని అందగత్తెకు బోలెడు దుస్తులు ఏంటంటే ఉల్లిపాయ అండి. చాలా సింపుల్గా చాలా బాగుంది కదా పొడుపు కథ. మరి నచ్చితే మాత్రం నా వీడియోని ఇలాగే ఫాలో కండి. ఈ పొడుపు కథ చెప్పే విధానం ఎలా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.